నమస్తే అండి. నా పేరు డాక్టర్ శివరామకృష్ణ కొండ. నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్స్‌లో పనిచేస్తున్నాను. సహజంగానే ఇది వాస్తవం. మైదా పిండిలో ఎటువంటి పోషకాలు ఉండవండి. పిండి పదార్థం తప్ప, కార్బోహైడ్రేట్ తప్ప ఏది ఉండదు. విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ ఎటువంటి పౌష్టికాహారాలు ఉండవు. సో, మనకు రుచించాలని మైదా పిండి కలుపుతుంటారు చాలా వంటకాల్లో. మైదా పిండితోని బజ్జీలు చేస్తుంటారు. గోధుమ పిండిలో మైదా పిండి కలుపుతుంటారు. సో, బయట చేసే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో గానీ, బయట చేసే బోండాలు, బజ్జీలు ఇట్లాంటి వాటిల్లో కూడా మైదా పిండి చాలా ఎక్కువ కలుపుతుంటారు. ఎందుకంటే దొరకడం ఈజీగా దొరుకుతుంది, చీప్‌గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, అది తినడం వల్ల మనకు నాలుకకి రుచిస్తుంది గానీ, ఎటువంటి పౌష్టికాలు దొరకవు. ప్లస్ కొన్ని హాని కలిగించే లక్షణాలు కూడా ఉంటుంది మైదా పిండికి. ఏంటంటే మనకు అందులో ఫైబర్ కంటెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో, కాబట్టి ఓన్లీ పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి వెయిట్ పెరుగుతుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. లేడీస్‌లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఊబకాయం వస్తుంది. సో, కాబట్టి ఇలాంటివి పౌష్టిక విలువలు లేని మైదా పిండిని తీసుకోవడం కంటే గోధుమ పిండి, జొన్న రొట్టె, జొన్న పిండి ఇలాంటివి తీసుకోవడం బెటర్. వరి పిండి అయినా బెటరే కానీ మైదా పిండి మాత్రం అస్సలు తీసుకోకూడదండి. ధన్యవాదాలండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని